కర్ణాటక ధర్మస్థలిలో మానవ అవశేషాలు కనుగొనేందుకు దర్యాప్తు బృందం సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటివరకు 12 ప్రాంతాలతో పాటు 11 ఏ వద్ద కూలీలు యంత్రాల సాయంతో తవ్వకాలు జరిపారు. 13వ పాయింట్ వద్ద విద్యుత్ స్తంభం ఉండడంతో తవ్వకాలు జరిపేందుకు కష్టతరంగా మారింది. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపకుండా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ని వినియోగించి స్కాన్ చేసేందుకు సిట్ బృందం సిద్ధమైంది. భూమి లోపల ఉన్న అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు సిట్ బృందం డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తోంది. कैमरामैन जैन जते धर्मस्थಳ మరోవైపు ధర్మస్థల వివాదంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని సిట్ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇదిలా ఉంటే ధర్మస్థల ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని ఈ నెల 24న ధర్మజాగరణ సమావేశం నిర్వహించినట్లు పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి ప్రకటించింది. ಸಾಕಷ್ಟು ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಇದೆ, ಒಂದು ದೊಡ್ಡ ಸವಾಲಾಗಿದೆ. ಹೀಗಾಗಿ ಆ ಸವಾಲನ್ನ